హాయ్ గైస్. సో ఈ వీడియోలో నేను మీకు 6000 రూపీస్ నుంచి 7000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్లో ఒక మంచి బడ్జెట్ ఫోన్ అయితే అన్బాక్స్ చేయబోతున్నాను. అదే మన సామ్సంగ్ M05 మొబైల్ అనమాట. సో అన్బాక్సింగ్ చేసిన దీని ఇనిషియల్ ఇంప్రెషన్స్ అండ్ ఫుల్ డెత్ రివ్యూ అయితే ఇస్తాను ఈ వీడియోలో. సో ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకేం మాత్రం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో గైస్, ఫస్ట్ మనం దీన్ని అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. బాక్స్లో ఉన్న కంటెంట్స్ చూసుకుంటే మనకు ఒక మొబైల్ ఫోన్ ప్లస్ ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇందులో మనకి ఛార్జర్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. సామ్సంగ్ ఈ మధ్య ఏ ఫోన్కి అయినా సరే ఛార్జర్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడి నుంచి పర్చేస్ చేయొచ్చు ఛార్జర్ అడాప్టర్ వచ్చేసరికి. సో అన్బాక్సింగ్ చూస్తారు కదా, అండ్ ఇప్పుడు నేను మీకు ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ డిస్ప్లే నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ ఫోన్ స్క్రీన్ సైజ్ చూసుకుంటే మనకి 6.7 ఇంచ్ ఫోన్ స్క్రీన్ సైజ్ అనమాట. అండ్ ఇందులో యూస్ చేసిన రెజల్యూషన్ వచ్చేసరికి 720 × 1600 మెగాపిక్సెల్స్ అనమాట. సో ఇది డిస్ప్లే గురించి. సో ఇప్పుడు నేను మీకు ఇందులో యూస్ చేసిన ప్రాసెసర్ గురించి అయితే మాట్లాడతాను. సో ఇందులో యూస్ చేసిన ప్రాసెసర్ వచ్చేసరికి మీడియాటెక్ హలో G85 ప్రాసెసర్ ఇందులో యూస్ చేశారు. అండ్ CPU కూడా వచ్చేసరికి ఆక్టోకోర్ CPU అయితే యూస్ చేశారనమాట ఈ మొబైల్ ఫోన్లో. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే, అండ్ ఇందులో మనకి 5000 mAh బ్యాటరీ అయితే ఇచ్చారనమాట. అండ్ కెమెరా విషయానికి వస్తే, కెమెరాలో మనకి డ్యూయల్ కెమెరా అయితే ఉందన్నమాట. సో ఫస్ట్ కెమెరా చూసుకుంటే మనకి 50 మెగాపిక్సెల్ కెమెరా వెయిట్ కెమెరా అనమాట. అండ్ సెకండ్ కెమెరా చూసుకుంటే 2 మెగాపిక్సెల్ డిప్ సెన్సార్ అయితే ఇచ్చారు. అండ్ ఆల్సో మనకి LED ఫ్లాష్ లైట్ కూడా మనకైతే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇందులో మనకి 1080p 30 FPS అండ్ 60 FPS వరకు మనం వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు మన ఫోన్ బ్యాక్ సైడ్ కెమెరా నుంచి కూడా. అండ్ మనకి ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెల్ఫీ కెమెరా అయితే వీళ్ళు ఇచ్చారనమాట. అండ్ ఇందులో యూస్ చేసిన బ్లూటూత్ వర్షన్ వచ్చేసరికి 5.2 బ్లూటూత్ వర్షన్ వీలైతే యూస్ చేశారు. అండ్ మన స్పీకర్స్ విషయానికి వస్తే ఇందులో మనకి సింగిల్ స్పీకర్ వీల్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఆల్సో మనకి 3.5mm జాక్ పిన్ వీల్ అయితే ఇచ్చారనమాట. సో ఛార్జింగ్ విషయానికి వస్తే వీళ్ళు మనకి Type-C పిన్ అయితే ఇచ్చారనమాట, సో ఫోన్ ఛార్జింగ్ చేసుకోవడానికి. సో ఇవి ఓవరాల్గా ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి. అండ్ ఇప్పుడు నేను మీకు కెమెరా శాంపిల్స్ అయితే చూపిస్తాను అనమాట. సో మనం కెమెరా శాంపిల్స్ని డివైడ్ చేద్దాం. ఫస్ట్ మనం 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో కెమెరా శాంపిల్స్ చూపిస్తాను. అండ్ 12 మెగాపిక్సెల్ కెమెరాతో కెమెరా శాంపిల్స్ అయితే చూపిస్తాను అనమాట. సో ఫస్ట్ మనం 50 మెగాపిక్సెల్ కెమెరాతో తీసిన కెమెరా శాంపిల్స్ మీకు అయితే చూపిస్తాను. ఒకసారి మీరు ఆ కెమెరా శాంపిల్స్ అయితే చూడండి. సో చూసారు కదా, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో తీసిన శాంపిల్స్ వచ్చేసరికి. అండ్ ఇప్పుడు నేను మీకు 12 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాతో తీసిన శాంపిల్స్ మీకు అయితే చూపిస్తాను, ఫోటో శాంపిల్స్. ఒకసారి మీరు అవైతే చూసేసేయండి. సో గైస్, చూసారు కదా, రెండు కంపేర్ చేసుకోండి. సో ఎలా అనిపించిందో మీకు ఫోటో క్వాలిటీ. నాకైతే డీసెంట్, పర్వాలేదు. అంటే ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకి బెస్ట్ అని నేనైతే చెప్తాను. సో గైస్, అండ్ ఇప్పుడు నేను మీకు వీడియో శాంపుల్ అయితే ప్లే చేస్తాను. 1080p 30 FPSతో రికార్డ్ చేశాను. ఒకసారి మీరు ఆ వీడియో శాంపుల్ మీరు అయితే చూసేయండి. సో గైస్, చూసారు కదా, 30 FPSలో రికార్డ్ చేసిన వీడియో శాంపుల్. అండ్ ఇప్పుడు నేను మీకు 1080p 60 FPSలో రికార్డ్ చేసిన వీడియో శాంపుల్ మీకైతే ప్లే చేస్తాను. ఒకసారి మీరు ఆ వీడియో శాంపుల్ మీరైతే చూసేసేయండి. సో గైస్, వీడియో శాంపిల్ కూడా మీరు చూసారు కదా. ఇప్పుడు నేను మీకు, మనం యూజువల్గా ఫోన్స్ అనేవి బయటికి పట్టుకెళ్తాం కదా, బయటికి పట్టుకెళ్ళినప్పుడు ఈ ఎండలో మన ఫోన్ డిస్ప్లే మనకి ఎలా కనిపిస్తుంది, సో ఈ ఎండలో కూడా మనకి మన ఫోన్ డిస్ప్లే క్లియర్ కట్గా కనిపిస్తుందా లేదా అని మీకైతే చూపిస్తాను. సో మీరు ఆ వీడియో శాంపిల్ మీద చూసేసేయండి. సో గైస్, చూసారు కదా, మనం ఎండలో వెళ్ళినా సరే ఈ ఫోన్ డిస్ప్లే మనకి బ్రైట్నెస్ కూడా చాలా క్లియర్ కట్గా ఉంది. అండ్ మనకి ఫోన్ డిస్ప్లే కూడా చాలా క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. పర్వాలేదు, ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ డిస్ప్లే అండ్ ఆల్సో ఇంత బ్రైట్నెస్ అది మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పర్లేదు, బాగానే ఉంది. సో ఇప్పుడు మనం యూజువల్గా ఫోన్ మాట్లాడతాం కదా, ఫోన్ మాట్లాడినప్పుడు మన ఆడియో క్వాలిటీ పక్కన వాళ్ళకి ఎలా వినిపిస్తుందో ఒక వీడియో శాంపుల్ అయితే మీకు చూపిస్తాను. ఒకసారి మీరు ఆ వీడియో శాంపుల్ మీద చూసేసేయండి. సో గైస్, ఇప్పుడు నా ఆడియో మీకు వినిపిస్తుందని నేనైతే అనుకుంటున్నాను. ఎంత క్లియర్గా వినిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో మీరైతే కామెంట్ చేయండి. సో దట్ మీకైతే అర్థమవుతుంది దీని ఆడియో క్వాలిటీ ఎలా ఉందో లేదనేసి. సో గైస్, వీడియో శాంపిల్ చూసారు కదా. సో ఆడియో క్వాలిటీ కూడా చాలా క్లియర్ కట్గా ఉంది. పక్కన వాళ్ళకి కూడా చాలా క్లియర్గా వాళ్ళకైతే వినిపిస్తుంది అనమాట. సో మన ఆడియో వాళ్ళకి ఓటీటీ ప్లాట్ఫామ్స్ మనం స్ట్రీమింగ్ అయితే చేస్తాం కదా. సో మనకి డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉంది, మనకి ఎంత రిజల్యూషన్లో ప్లే అవుతుంది అనేది ఇప్పుడు నేను మీకు ఒక వీడియో శాంపుల్ అయితే ప్లే చేస్తాను. ఒకసారి మీరు ఆ వీడియో శాంపుల్ మీద చూసేయండి.
సో గైస్ చూసారు కదా వీడియో శాంపిల్ ఎలా ఉందో. సో డిస్ప్లే కూడా చాలా క్లియర్గా ఉంది. అండ్ ఆల్సో మనకి 720p రెజల్యూషన్లో కూడా మనకి క్లియర్ కట్గా ప్లే అవుతుంది వీడియో. అండ్ 1080pలో కూడా మనకి డిస్ప్లే బాగా పర్ఫామ్ అయితే చేస్తుంది అనమాట. సో స్ట్రీమింగ్లో మనకి ఏ ఇబ్బంది అయితే ఏం లేదు. సో చాలా క్లియర్ కట్గా ప్లే అయితే అవుతుంది వీడియో. అండ్ వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది స్ట్రీమింగ్ చేసుకునేటప్పుడు. సో ఇందులో మనకి 5000 mAh బ్యాటరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు కదా. సో ఈ ఫోన్ ఛార్జింగ్ ఎక్కడానికి నాకు 2 hours టైం అయితే పడుతుంది. అండ్ సో ఈ ఫోన్ నేను ఎంత రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేస్తున్నా నాకు 1.5 day వరకు నాకు ఈ ఫోన్ బ్యాటరీ అయితే వస్తుంది అనమాట. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో 1.5 day వరకు రావడం అంటే చాలా గ్రేట్ అయితే చెప్పుకోవచ్చు. సో బ్యాటరీ విషయంలో కూడా ఈ ఫోన్ అయితే చాలా మంచిగా సాటిస్ఫై చేసింది నన్ను అయితే. అండ్ గేమింగ్ విషయానికి వస్తే ఈ ఫోన్లో గేమ్స్ అయితే మీరైతే ఆడకూడదు, ఎందుకంటే ఇందులో యూజ్ చేసింది మీడియాటెక్ G85 ప్రాసెసర్ యూజ్ చేశారు కాబట్టి. సో గేమ్స్ ఆడడం కూడా అంత పనికిరాదు. ఒకవేళ మీరు గేమ్స్ ఆడితే మీ ఫోన్ స్టక్ అయిపోయి మీ ఫోన్ ల్యాగ్ అయిపోతుంది. ఈ ఫోన్లో మీరు గేమ్స్ అయితే ఆడకండి. గేమ్స్కి అయితే ఈ ఫోన్ అసలు ఎందుకు పనికిరాదు. అండ్ దీని యూఐ గురించి మనం అయితే మాట్లాడుకుంటే మనకి చాలా ల్యాగ్ ఫ్రీ పర్ఫార్మెన్స్ అయితే ఉందన్నమాట. సో నేను ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు కూడా నాకు ఎక్కడ యూఐ అయితే ల్యాగ్ అనిపించలేదు. సో యూఐ కూడా చాలా స్మూత్గా అయితే ఉందన్నమాట. అండ్ ఇందులో యూజ్ చేసిన యూఐ వచ్చేసరికి Android 14 యూఐతో అయితే మనకి రన్ అవుతుంది. అప్ టు డేట్ వరకు మనకి అప్డేట్స్ ఉన్నాయి. సో అప్డేట్స్ కూడా వీళ్ళు ఒక 2-3 years వరకు అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. యూఐలో కూడా మనకి ప్రాబ్లం అయితే ఏం లేదు. ఫోన్ కూడా చాలా స్మూత్గా హ్యాండిల్ అయితే చేస్తుంది అనమాట. సో ఫైనల్గా దీని ప్రైస్ విషయానికి అయితే వద్దాం. నేను కొన్నప్పుడు 6650 రూపీస్ అయితే ఉందన్నమాట. సో ప్రజెంట్ దీని ప్రైస్ చూసుకుంటే 7000 రూపీస్ వరకు అయితే ఉంది అప్ టు డేట్ వరకు. సో ఒకవేళ మీరు కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి ఈ ఫోన్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. సో గైస్, సో ఇది ఈ ఫోన్ ఇన్డెప్త్ రివ్యూ అనమాట. హోప్ మీకు నచ్చింది అయితే అనుకుంటున్నాను. సో వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఫాలోయింగ్ అయితే ట్రై చేయండి. అండ్ ఆల్సో నెక్స్ట్ వీడియో అందరికీ బాయ్.